హాయ్ వ్యూయర్స్. మగవారిలో ఒక సుమారుగా 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఏర్పడేటువంటి సమస్యల్లో ప్రోస్టేట్ గ్రంథి వాపు గురించి మనం చెప్పుకోవచ్చు. బ్లాడర్ కింది భాగంలో ఉండేటువంటి ఒక చిన్న బాదం పప్పు సైజులో ఉండే గ్రంథిని ప్రోస్టేట్ గ్రంథి అంటారు. ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్రంథి వాపు పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. అలా అది స్వెల్లింగ్ వస్తూ ఉన్నప్పుడల్లా మనకి యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడము, యూరిన్ ఎక్కువ సార్లు రావడము, వెంట వెంటనే రావడము, మంటగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా బీపీహెచ్, బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఒక నిర్ధారణ పరీక్ష ఉంది. పిఎస్ఏ పరీక్ష అంటాము, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష. ఈ పరీక్షలో మనకి ప్రోస్టేట్ గ్రంథి వాపు ఎంత మేర ఉందనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా దీనికి మెడిసిన్స్ వాడుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. ఇక వీటికి తీసుకోకూడని ఆహారంలో ఆల్కహాల్, టీ, కాఫీల వాడకానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. బికాస్ ఇవి తీసుకున్నట్లయితే గ్రంథి వాపుకు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్య ఇంకా మొండిగా మారే ప్రమాదం. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, ఇలాంటి సమస్య కానీ ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.